ఈవెన్ జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం మనం. మనం అడ్వకేట్. ఇప్పుడు నేను అడ్వకేట్. నాకు 100 కేసులు ఉన్నాయనుకో. ఆ 100 కేసుల మీదనే నా ఫోకస్ ఉంటది. అది స్టెప్ వైస్ వస్తుంటాయి. ఇది ఇప్పుడొస్తది జడ్జ్‌మెంట్ అని నాకు తెలుసు. ఇది ఇప్పుడు ఆర్గ్యూ చేయాలని నాకు తెలుసు. నేను ప్రిపేర్ అయ్యి ఉంటా. జడ్జికి రోజుకి 200 మ్యాటర్లు 100 ప్లస్ మ్యాటర్స్ ఉన్నప్పుడు 100 ప్లస్‌లో 10, 20 మ్యాటర్లు వాళ్ళు విన్నా గూడా ఎన్నని గుర్తుపెట్టుకోగలుగుతారు పాపం. వాళ్ళు అంతసేపు కూర్చొని ఎన్నని గుర్తుపెట్టుకుంటారు. లేదంటే ఎన్నని వాళ్ళు వి ఆర్ హ్యూమన్. నాట్ ఈ ఏఐ లాగా లేదంటే సిస్టమ్ లాగా హార్డ్ డ్రైవ్‌లో ఫీడ్ చేసినట్టు కాదు కదా! వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంటది. వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఉంటది. అది కూడా ఆలోచించాలి మనం. మెంటల్ స్ట్రెస్, పొలిటికల్ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్స్, ఎవ్రీథింగ్ యాడ్స్ అప్. క్రిమినల్ మ్యాటర్‌లు ఇంకెక్కువ ఉంటది. ఇట్లాంటి ఏమన్నా వీళ్ళు చూసుకోకపోతే బయట నుంచి పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అయితారు? వాళ్ళకి కూడా చాలా స్ట్రెస్ ఉంటది. మనం అనుకుంటాం హైయర్ పొజిషన్‌లో ఉన్నారు, డిసైడింగ్ పొజిషన్‌లో ఉన్నారు అనంటే ఆ డిసైడ్ చేయడానికి వాళ్ళు ఎంత వినాలి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఎళ్ళిర్రేమో కోర్ట్‌కి ఒకసారి చూస్తే మెయిన్ క్రిమినల్ కోర్ట్ చూస్తే అసలు అడ్వకేట్లు ఇంతమంది బయట అక్యూజ్‌లో, విక్టిమ్‌లో, అలీజ్డ్ అక్యూజ్‌లో ఎంతమంది ఉంటారు? దాన్ని వింటనే ఉంటారు తను. జడ్జ్ గారు విని కొన్ని పాస్ చేస్తారు. కొన్ని ఎట్లా గుర్తుండాలి కదా! సో వీటన్నిటిని ఓవర్‌కమ్ అవ్వాలంటే కొద్దిగా నెంబర్ ఆఫ్ జడ్జెస్ పెంచితే ఎవరికి వాళ్ళకు డివైడ్ చేసుకోవడం వల్ల ఏమైనా చేంజెస్ రావచ్చు.